కీర్తన ఎందుకు మనం ధ్యానం చేస్తాము అంటే, దేవునికి ఎంతో ఇష్టమైన పరిచర్య. మన దేవుడు ఏర్పాటు చేసుకుంది మనమందరము ఆయన ఆరాధించాలని. కొద్ది చూడనా, కొద్దిగా చూడు. మనందరం ఆయన్ని ఆరాధించాలి, ఆయన మహింపరచాలి. దేవుని బిడ్డలారా, మరి ఆయన్ని ఆరాధించి మహింపరిచి అటు తర్వాత నేరుగా ఆయన స్వరం విని ఆయన యొక్క వాక్యం ద్వారా మనము బలపరచబడి ఆశీర్వాదకరంగా తయారయ్యి, దేవుని బిడ్డలారా, ఎప్పటికన్నా దేవుని సన్నిధిలో ప్రవేశించాలని చిన్న మాట నేను ఎత్తుకొని అటు తర్వాత కీర్తనలోకి వెళ్తాను. మనకి మరి మీరందరూ న్యూస్ వింటున్నారో లేదో నాకు తెలియదు, కానీ చార్లీ క్రిక్ అని చెప్పి మరి ఒక దైవజనుడు, ఆయన అనేకమైన డిబేట్స్లో ఉంటాడు. ఆయన అమెరికాలో మరి మంచి ఫెమిలియర్ పర్సన్. ఆయన ఎవరికన్నా ఏ డౌట్స్ ఉన్నా సరే ఆయన అడిగితే ఆయన బహిరంగంగా బాహాటంగా వాళ్ళ డౌట్స్ని క్లారిఫై చేస్తూ ఉంటాడు. మరి అమెరికాలో ఎక్కువగా ఉన్న సిన్ ఏంటంటే పురుషుడు పెళ్లి చేసుకోవడము, స్త్రీ పెళ్లి చేసుకోవడం అన్నది. దాని నిమిత్తం ఆయన ఎంతగానో మరి డిబేట్ చేస్తూ ఉంటాడు. యవనస్తుల్ని చాలామందిని మరి ప్రభువులోకి నడిపించాడు. మరి మొన్న డిబేట్ చేస్తూ ఉన్న సమయంలో తను బహిరంగంగా షూట్ చేయబడ్డాడు. ఆయన షూట్ చేయబడి ఆ క్షణమే అక్కడే మరి కుప్పకూలిపోయి చనిపోయాడు. హత్సాక్షి అయ్యాడు. మరి తన యొక్క ప్రసంగాలు కానీ తన యొక్క వాక్యమును కానీ ప్రకటించినవన్నీ మొత్తం ఇప్పుడు త్రూఅవుట్ ది వరల్డ్ అన్ని కాంటినెంట్స్లోని ఆయన యొక్క ప్రసంగాలు ఇప్పుడు బాగా వింటున్నారు. చాలామంది ఇంకా చేరుగా అవుతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని చెప్పి నేను నా ప్రార్థన గదిలో నేను దేవుని అడుగుతున్నాను. ప్రభా, మరి ఈ మధ్యకాలంలో మేము చూస్తున్నాము, మరి హతసాక్షులు మరి మరణిస్తున్నారు. హతసాక్షులు మరి చాలామంది హతసాక్షులు అవుతున్నారు. అంటే నాకు ప్రభు చెప్తున్న ఒక మాట, వాళ్ళ రక్తం ఆయనకి మొరపెడుతుందంట. రాబోతున్న దినాల్లోని ఈ హతసాక్షుల యొక్క మరణము వల్ల దేవుడు గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొని రాబోతున్నారు. వారు కూడా హతసాక్షులు అయ్యారు, కానీ నమ్మండి, వారు చాలా ఉన్నతమైన స్థితుల్లో ఉన్నారు. ఇప్పుడు చాలా ఉన్నతమైన పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళు దేవునితో ఉన్నారు, ప్రభుతో పాటే ఉంటారు. వాళ్ళు దేవుని బిడ్డలారా, 1000 ఏళ్ల పరిపాలనలో ప్రభుతో పాటు ఉంటారు, అటు తర్వాత ప్రభుతో పాటు ఉంటారు. అది మనకి ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలో చాలా క్షుణ్ణంగా 1000 ఏళ్ల పరిపాలన గురించి మరి మాట్లాడారు. దేవుని బిడ్డలారా, మరి ఉన్నవారమైన మనం అందరము దేవునిలో మనం బలపరచబడాలి. మనం ఆరాధన చేయడానికి, మరి చెప్పబోతున్న యొక్క వాక్యాన్ని మరి విత్తడానికి దేవుడు ఈ యొక్క కీర్తన అధ్యాయాన్ని మరి పునాదిగా తీసుకొని మనకి 2-3 మాటలు మరి మాట్లాడి అటు ఆరాధనలోకి వెళ్ళి మెయిన్ లైన్ వాక్యం మనం విందాం. దేవునికి ఇష్టం లేని యొక్క మాట ఒకటి ఉంది. ఏంటంటే, ద్విమనస్సులు ఆయనకి అసహ్యంగా ఉంటారు. అంటే రెండు మనసు కలవారు అంటే లోకంలోనే, అటు తర్వాత మరి దైవికంగా ఉన్నప్పుడు దైవికంగానే, లోకపరంగానే ఉంటారు, దైవికంగా ఉండాల్సిన సమయంలో దైవికంగా ఉంటూ ఉంటారు. మరి రెండు మాటలు ఉంటాయి. అవిశ్వాసంతో మాట్లాడతారు, విశ్వాసంతో మాట్లాడతారు. వాళ్ళ నోటంబడి స్థుతులు ఉంటాయి, బూతులు కూడా ఉంటాయి. వీరిని ఏమంటారంటే ద్విమనస్సులు అంటారు. విశ్వాసంలో ఎప్పుడూ కొట్టిమిట్లాడుతూ ఉంటారు, అటు ఇటు ఊగుతూనే ఉంటారు. దేవునికి ఇష్టం లేదు. ఖండితమైన ఒక విశ్వాసం, ఒక మాట, ఒక బాప్తిజము, ఒక విశ్వాసం అన్నట్టుగా ఉన్నవారంటే దేవునికి చాలా ఇష్టమైనది. అదే చెప్తున్నారు ఇక్కడ. ఏమని చెప్తున్నారంటే, 119వ కీర్తన మీకు ఎన్నో మార్లు నేను చాలాసార్లు చెప్పాను. ఈ యొక్క కీర్తనలోని ప్రతి వచనము వాక్యం గురించే మాట్లాడుతుంది. ప్రతి వచనం. అలా ఎన్ని వచనాలు ఉన్నాయంటే దగ్గర దగ్గర 170 వచనాలు ఉన్నాయి. ఈ 170 వచనాలు, ప్రతి వచనం ఇట్స్ గోయింగ్ టు స్పీక్ అవుట్ అబౌట్ ది వర్డ్ ఆఫ్ గాడ్. యేసుక్రీస్తు ప్రభువారి గురించి నా మహిమార్థమైన మాటలు మరి మాట్లాడుతూ ఉంటుంది. చూడండి దేవుని బిడ్డలారా, దివమనస్సులు నేను ద్వేషించుచున్నాను, నీ ధర్మశాస్త్రము నాకు ప్రీతికరము. ఎప్పుడన్నా మీరు పాత నిబంధనలో ధర్మశాస్త్రము అన్న మాట మీరు పలికినప్పుడు అక్కడ మీరు ఏం చేస్తారంటే నీ వాక్యము అని పెట్టుకోండి. నీ వాక్యము నాకు ప్రీతికరము అన్నమాట మీరు పెట్టండి. దేవుని బిడ్డలారా,
వాక్యము మన వెలిగిస్తుంది, వాక్యము మన్ని వృద్ధిపరుస్తుంది, అభివృద్ధిలోకి తీసుకుని వెళ్తుంది, వాక్యము మనని ఫలభరితం చేస్తుంది. ఒక మాటలో చెప్పాలంటే వాక్యము నీకు నాకు మనందరికీ ఏంటంటే అదే ట్రెజర్, అదే ట్రెజర్. ఆ ట్రెజర్ని మనము తోడుకుంటూ ఉండగా మనం చాలా చాలా లాభప్రాప్తి మనకు కలుగుతుంది. దేవుని బిడ్డలారా, ఈ వాక్యము ఎందరో జీవితాలని దీవించింది, ఎన్నో రంగాల్లో దీవించింది, దీవిస్తూనే ఉన్నది. ఇప్పుడు అన్నిటికంటే ప్రీతికరమైనది ఏంటి అంటే దేవుని యొక్క వాక్యమే మనకి ప్రీతికరమైనది. వర్డ్ ఈజ్ ఎ సూపర్బ్ అండ్ లవింగ్ వర్డ్, చాలా డెలిషియస్ అండ్ స్వీట్ వర్డ్. కానీ ద్విమనస్సు అన్నది మాత్రము నాకు అసహ్యం ప్రభువా అని చెప్తున్నారు. చూడండి అక్కడ మాట, ద్వేషించుచున్నాను అంటున్నారు. మరి దేన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే చెప్తున్నారు వాక్యాన్ని ప్రేమిస్తున్నావు. ఇది ఆత్మీయతలోని ఒక లెవెల్, ఒక స్టేజ్ ఇది. దేవుని బిడ్డలారా, ఇంతకుముందు మనము ద్విమనస్సులతో మనం ఉండేటి వారము, ఇంతకుముందు వాక్యం ఎరిగిన వారితో మనం ఉండేటి వారం కాదు. కానీ ఇప్పుడు అలా కాదు. అన్య జాబితా నుంచి మనం వచ్చి ఇప్పుడు ద్విమనస్సులను మనం ద్వేషిస్తూ, అంటే అలాంటి మనస్తత్వాన్ని మనం ఇష్టపడట్లేదు, అలాంటి మనుషుల్ని ఇష్టపడట్లేదు అనట్లేదు, అలాంటి మనస్తత్వాన్ని మనం ఇష్టపడట్లేదు. అయితే ఇప్పుడు వాక్యాన్ని మనం ఎంతగానో ప్రేమిస్తున్నాం. ఆ వాక్యము స్టాండర్డ్గా ఉంటుంది, ఆ వాక్యము దేవుని బిడ్డలారా స్థిరముగా ఉంటుంది, ఆ వాక్యమే మన అభివృద్ధి పదంలో తీసుకుని వెళ్తుంది. ఇప్పుడు దేవుని బిడ్డలారా, అదే వాక్యమును గురించి ఇంకా మాట్లాడుతున్న మంచి మంచి మాటలు 2-3 మాటలు నేను మీకు చూపిస్తాను, దయచేసి చూడండి. 115వ వచనంలో, నేను నా దేవుని ఆజ్ఞలను అనుసరించదను, దుష్క్రియలు చేయువారులారా నా యుద్ధ నుండి తొలుగుడి. దేవుని బిడ్డలారా, నువ్వు ఇంకా బాగా ఫలిద్దామని నువ్వు అనుకుంటున్నావా? నువ్వు అనుసరిస్తున్నప్పుడు ఒక మాట నువ్వు ఖచ్చితంగా ప్రార్థన చేయాలి. ఏం ప్రార్థన చేయాలంటే, దుష్క్రియలు చేయుచున్న వారులారా నా యుద్ధ నుండి తొలగిపోనండి. మీరు చెప్పాలి. మీరు చెప్తే, మీకు విషయం చెప్తున్నాను, ఒక టాప్ సీక్రెట్ మీకు చెప్తున్నాను. మీకు కనబట్టలేదు కానీ అది జరుగుతుంది అన్నమాట మీకు చెప్తున్నా. మీరు చేసిన ప్రార్థన ఎవరు ఆపరేషన్లో తీసుకెళ్తారంటే దేవుని యొక్క దూతలు. దేవుని దూతలు మీరు ప్రార్థించినప్పుడు ప్రభు వారికి ఆజ్ఞాపిస్తారు. వాళ్ళ ప్రార్థన నేను ఆలకించాను, వాళ్ళు ఇది కోరుకుంటున్నారు, మీరు ఈ పని చేయండి, మీరు ఈ పరిచర్య చేయండి, ఈ మినిస్ట్రీ చేయండి అని చెప్పి తండ్రి అనే దేవుడు వాళ్ళకి ఆజ్ఞాపిస్తూ ఉంటారు. ఇది మనకి ఏం రాశారు అంటే 91వ కీర్తనలో చాలా క్లియర్గా ఉంది. పోలే మన దగ్గర దూతలు ఉంటారు అన్న విషయం ఎక్కడ రాశారంటే 34వ కీర్తనలో చాలా క్లియర్గా ఉంది. మరి ప్రభు పదే పదే మరి చెప్తున్నారు. అంతేకాదు కానీ ప్రభుకే 40 దినాలు ఆయన పరిచర్య చేస్తూ ఉండగా, ఆయన ఉపవాస ప్రార్థన పరిచర్య చేస్తూ ఉండగా దూతలు వచ్చి ఆయనకి పరిచర్య చేసాయంట. ఏంజల్స్ ఆయనకే మినిస్ట్రీ చేస్తే మనకి ఇంకా ఎంత అవసరము. నీ ప్రార్థనను బట్టి వాళ్ళు పనిచేస్తూనే ఉంటారు. నేనైతే ఒక మాట చెప్తున్నాను సంగమా, నాకన్నా నీకన్నా మనందరికీ దూతలు ఎప్పుడు మన దగ్గర ఖాళీగా ఉండకూడదు. వాళ్ళు ఎప్పుడు నిత్య పనిలో ఉండాలి. మీన్ వాళ్ళకి ఎప్పుడు నచ్చదంటే మనం చూసి ఎప్పుడు అసహించుకుంటారు చెప్పనా? వారు ఎప్పుడైతే వాక్యానికి అనుగుణముగా ఉండక, వాక్యాన్ని మనం ధిక్కరించి, వాక్యాన్ని పక్కన పెట్టి, వాక్యానికి ఆపోజిట్గా మనం నడుస్తున్నప్పుడు వాళ్ళు చాలా రోషంగా ఉంటారు, వాళ్ళు చాలా కోప్పడతారు. దేవుని బిడ్డలారా, అయితే నువ్వు చేయి ప్రార్థనకి వాళ్ళే దుష్క్రియలు చేయువారు ఎవరో వారందరినీ మీ వద్ద నుంచి తొలగించేస్తారు. హల్లెలూయా. మీరు అప్పుడప్పుడు అనుకుంటారు, ఏంటి ఫ్రెండ్షిప్ కట్ అయిపోయింది, అప్పుడు మీరు అనుకుంటారు ఏంటి రిలేషన్షిప్ కట్ అయిపోయింది. దేవుని యొక్క మహా గొప్ప కృప, దుష్క్రియలు చేయువారిని నీ వద్ద నుంచి దేవుడు తొలగించేస్తున్నారు. నువ్వు బాగా ఫలించాలంటే పనికిరాని తీగలను ఆయన పెరికివేయును అన్నమాట ఉంది యోహాను సువార్త 15వ అధ్యాయంలో. పనికిరాని తీగలన్నింటినీ ఆయన హీస్ గోయింగ్ టు ప్రూన్ చేస్తానంటున్నారు. దేవుని బిడ్డలారా, మరి నీ ఫలమును అడ్డుకుంటున్న వాటిని దేవుడే తొలగిస్తారు.
ఒక వ్యక్తి ఒక ప్రాంతంలో చాలా బాగా ఫలభరితం అవుతున్నాడు. కానీ నిజంగా నేను అనుకుంటాను ఈ స్క్రిప్చర్స్ చదివినప్పుడు దేవుడే ఇతని భక్తి పాడైపోద్దని చెప్పి భక్తిహీనులందరిని తొలగించాడేమో అని అనిపిస్తుంది. నోవా తన యొక్క కాలంలో చాలా భక్తిపరుడు, యథార్థవంతుడు. దేవుని బిడ్డలారా, కానీ దుష్క్రియలు చేయవారందరినీ ఆయన తొలగించి ఈయన మాత్రము లేవనెత్తాడు. హల్లెలూయా. అవును, దుష్క్రియలు చేయవారు ఎన్నిసార్లు చెప్పినా వినకపోతే దేవుడు తొలగించేస్తానని చెప్పారు. దేవుని బిడ్డలారా కదా. సామెతల గ్రంథము 29వ సామెతలోని మీరు చూడండి, ఎన్నిసార్లు మీరు చదవండి ఒకసారి. మొట్టమొదటి వచనంలో ఎన్నిసార్లు, 29వ సామెత 1వ వచనంలో చెప్పండి, ఎన్నిసార్లు చదవాలి. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వారు మరి తిరిగి లేకుండా హఠాత్తుగా నాశనమగుదురు. హల్లెలూయా. అవును, దుష్క్రియలు చేయవారిని దేవుడే చాలాసార్లు ఎన్నోసార్లు చెప్తారు. దేవుని బిడ్డలారా, వినకపోతే దేవుడే తొలగించేస్తారు. కాబట్టి మనం అయితే ప్రార్థన చేయాలి. ఒక మాట చెప్తున్నాను, మీరు చాలామందికి సువార్త చెప్దామని చెప్పి, చాలామందిని దేవుని సన్నిధికి తీసుకొని వద్దామని చెప్పి మీరేమో కానీ కొంతమందికి ఆశ కలిగి ఉంటూ ఉంటారు. అయితే వాళ్ళందరికీ సువార్త సంగతి పక్కన పెట్టు. ముందు నీలో సువార్త ఉందా? ముందు నీకు రక్షణ ఉందా? ముందు నీకు మారు మనసు ఉందా? నీకు మారు మనసు ఉన్న తర్వాత సువార్త చేయి. ముందు మీకు రక్షణ ఉందా? అప్పుడు నువ్వు సువార్త చేయి. నువ్వు ఈ ప్రార్థన చేయాలి. దుష్క్రియలు చేయవారు నా యొద్ద ఉన్నారా ప్రభువా, నీకు తెలుసా అంటే దాని దేవునికి తెలుసు. నీకు తెలియదేమో కానీ దేవునికి తెలుసు. దుష్క్రియలు చేయవారు ఎక్కడి నుంచి ఎటు నుంచి నిన్ను దాడి చేస్తున్నారో ఆయనకి చెప్పాలా, తెలుసు. అందుకనే మనం చెప్పాలి, ప్రభువా నాకైతే నేను నీ ఆజ్ఞలను నేను అనుసరించదును, నేను అనుసరించకుండా చేయు దుష్క్రియలు చేయవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నా దగ్గర తొలగించు. నీకో విషయం తెలుసా, నువ్వు అనుసరిస్తున్నావు కానీ దుష్క్రియలు చేయవారు నీకు చాలా చాలా ఆత్మీయులు కొంతమంది ఉంటారు. చాలా చాలా ఇంకెంతంటే నీ బ్లడ్ రిలేషనే ఉంటారు. అప్పుడు మరి ఏం చేయాలి ప్రభువా? నా ప్రభు చెప్పారు, నీ కుడి చెయ్యి నిన్ను ఆటంకపరిచిన ఎడల, అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేసి దాన్ని అక్కడికక్కడ నరికేసే. నువ్వు చెయ్యి లేకుండా నువ్వు పరలోక రాజ్యం రావటమే మేలన్నారు. ఆ చెయ్యి ఉండి నరకానికి పోయే కన్నా ఆ చెయ్యి లేకుండా పరలోక రాజ్యం రావటం మేలన్నారు. దేవుని బిడ్డలారా, ఒకవేళ నీ కుడికన్నే నిన్ను అభ్యంతరపరిచిన ఎడల ఆ కుడికన్ను ఏం చేయమన్నారు దేవుడు? పెరికివేయమన్నారు. పెరికివేయండి అంటే ఇక్కడ విషయం ఏంటంటే ఆత్మీయుల, స్నేహితుల, బంధువుల, మిత్రుల బెస్ట్ ఫ్రెండా? ఇది కాదు ముఖ్యం. ముందేం ముఖ్యం చెప్పండి? నిత్యరాజ్య వారసత్వం ముఖ్యం. నీకు బెస్ట్ ఫ్రెండ్స్ ఉండి అందరూ కలిసి నరకానికి పోయే కన్నా వాళ్ళు లేకుండా పరలోక రాజ్యం వెళ్ళటం మేలన్నారు దేవుడు. అందుకనే దేవుని బిడ్డలారా, మీరు దేవుని యొక్క వాక్యంలో బాగా ఎదగాలంటే నేను చెప్తాను, ఈ ప్రార్థన మీరు చేయండి. దుష్క్రియలు చేయవారులారా చెప్పండి ఏంటి? నా యొద్ద నుండి తొలగిపోండి. ప్రైజ్ ది లార్డ్. తొలగించేస్తే చెప్తున్నాను ఎంతో అభివృద్ధి. ప్రైజ్ గాడ్. ఎంత అభివృద్ధి అంటే దేవుని బిడ్డలారా, మీకు మాట చెప్తున్నాను, ఒక మనిషి యొక్క ప్రభావం ఇంకొక మనిషి మీద పడుతుంది. అది ఉండక మాందు ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళ స్టైల్ వీళ్ళకి, వీళ్ళ స్టైల్ వాళ్ళకి వెళ్ళిపోద్ది. కాబట్టి మనం ఎక్కువగా ఎవరితో సహవాసం చేయాలంటే విశ్వాసపు మాటలు మాట్లాడతారు చూడండి, కలిస్తే వాక్యం మాట్లాడతారు కదా, అలాంటి వాళ్ళతో సహవాసం చేయాలి. పద్దస్సమానం, చింత, దిగులు, కలవరం, భయము, అవిశ్వాసాన్ని పంచుకుంటున్న వాళ్ళతో అంతగా మీరు మాట్లాడాల్సిన అవసరం లేదు. దేవుని బిడ్డలారా, వాళ్ళ కోసం ప్రార్థన చేయండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం కలుగును గాక. అందరూ దేవుని స్తోత్రం చెప్దాం. మీరు పరిశుద్ధ లేఖన గ్రంథాన్ని మీరు
ఆయన ఆజ్ఞలను మీరు అనుసరిస్తున్నారు కదా. అనుసరిస్తున్న వారైన మనం అందరం ఈ ప్రార్థన మనం చేద్దాము. దుష్క్రియలు చేయవారందరూ మన యొద్ద నుంచి తొలగిపోవునుగాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎంత దుష్క్రియ చేశాడు గైజీ. తొలగిపోయాడు. అవును, ఉండలేదు. ఎలీషా దగ్గర ఉన్నాడా? ఎక్కువ కాలం ఉన్నాడా? ఎక్కువ కాలం ఉన్నాడు. నిజంగా అంత గొప్ప గురువు గారు దొరికిన తర్వాత శిష్యుడు అలా ఎలా అయిపోయాడని చెప్పి చాలా బాధ అనిపించింది నాకు చదివినప్పుడు. అంత గొప్ప గురువు గారు కదా. డబ్బుని ప్రేమించి పరిచర్లో తప్పిపోయిన వారు ఉన్నారు. దేవుని బిడ్డలారా, కాకుండా తనకు కలిగిన యొక్క విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని ఆ విశ్వాసం ప్రకారంగా దేవుని యొక్క వాక్యాన్ని మరి విని ఆ ఆజ్ఞ ప్రకారంగా వెళ్తున్నప్పుడు నిజంగా దుష్క్రియలు చేయవాడైన గైజీని దేవుడే తొలగించేశారు. దేవుని బిడ్డలారా, మరి ఈ మాటను మీరు మనసును పెట్టుకోండి. వాక్యము నిన్ను వర్ధిల్లింప చేయడానికే ఇప్పుడు మనకి రిలీజ్ చేయబోతున్నారు దేవుడు. హల్లెలూయా. మనం ఆశీర్వదించడానికి రిలీజ్ చేయబోతున్నారు. కాబట్టి మన వాక్యాన్ని మనసును పెట్టుకోవడానికి మనం ఏం చేయాలంటే మన హృదయాన్ని దేవుని కొరకు సిద్ధపరచాలి. హృదయంతో మనం ఏం చేయాలంటే ప్రభుని మనము పూర్ణ హృదయంతో మనం ఆరాధించాలి. ది మోర్ వి వర్షిప్. నేను ఒక చాట విన్నాను. ఒక ఆయన చెప్పారు, అంటే ఇది మామూలుగా జరుగుతుంది. ఆయన చాలా భయంకరమైన ఎంత భయంకరమైన ఊబిలో ఉన్నాడంటే అపవిత్రమైన కొన్ని రిలేషన్స్ కలిగి ఆయన ఒకసారి చర్చ్కి వెళ్ళాడు. చాలా అపవిత్రమైన రిలేషన్స్ అన్నమాట కలిగి చర్చ్కి వెళ్ళాడు. వాళ్ళ స్నేహితుడు తనని తీసుకొని వెళ్ళినప్పుడు ఆ చర్చ్లోని తను ఏం చేశాడంటే, అది ఫస్ట్ టైం అనమాట చర్చ్కి వెళ్ళడం. అందరూ కలిసి ఆరాధిస్తుంటే చాలా బ్యూటిఫుల్ అట్మాస్ఫియర్. అంతా ఏసీ ఉంది, మంచి లైటింగ్ సిస్టమ్ ఉంది, సౌండ్ సిస్టమ్ బాగుంది, గ్యాజెట్స్ ఉన్నాయి, క్వైర్ వాళ్ళు ఉన్నారు. అందరూ కలిసి ఆరాధిస్తుంటే తిను కూడా ఎంతో బాధ కలిగి ఆరాధించాడంట. ఆరాధించి బయటికి వెళ్ళిన తర్వాత ఏ బంధకములో, ఏ అపవిత్రమైన రిలేషన్షిప్స్లో ఉన్నాడో బయటికి వెళ్ళిన ఒక వారానికి అన్నీ తెగిపోయాయంట. దేవుని బిడ్డలారా, చూసారా ఎంత పవర్ ఉందో. అంటే ఆరాధనకి చాలా పవర్ ఉంది. బంధకాలు తెంపేస్తుంది, శరీర బంధకాలని తెంపేస్తుంది, ఆత్మలో ఉన్న బంధకాలని తెంపేస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ బంధకాలే మనని నరకం తీసుకొని వెళ్ళిపోతాయి. కాబట్టి దేవుని బిడ్డలారా, మనం దేవుని ఆరాధించుట చెప్పండి మేలు. హల్లెలూయా. దేవుని మనం ఆరాధించుకుందాము.